బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థను పట్టించుకోలేదని ఆరోపించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సంస్థను ఆర్థికంగా ఉపయోగించుకున్నారే తప్ప ఒక్క గనిని కూడా ప్రారంభించలేదని విమర్శించారు. కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు తీసుకువచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి. మంచిర్యాల జిల్లా మందమరి KK5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగారు వివేక్. కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు మంత్రి. सर सागर కార్మికులు ఎట్లా పనిచేస్తున్నారు, కార్మికుల వర్కింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, సింగరేణి సంస్థ ఎట్లా మంచి ప్రొడక్టివిటీ తీసుకురావాలి, సింగరేణి సంస్థ ఈ ఓపెన్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఎట్లా ఉండాలి, ఇవన్నీ అంశాలు కనుక్కోవడానికి ఈరోజు ఈ మైన్స్కి రావడం జరిగింది. KK5కి KK5లో ఎప్పుడు కూడా ఇది ఒక 10వ నేను ఈ KK5 మైన్స్కి వస్తున్నాను. ఇక్కడ కార్మికులందరూ కూడా ప్రేమతోని మాకు రిసీవ్ చేసుకుంటారు. సో లోపల పోయిన తర్వాత అక్కడ వర్కింగ్ కండిషన్స్ నిజంగానే మంచి సేఫ్టీ ప్రికాషన్స్ సింగరేణి సంస్థ చూసుకుంటుంది. దాన్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసే అవసరం ఉంది. నేను వారితో అదే చర్చించినాను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా మనము సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే కార్మికులకు ఒక భద్రత ఉంటుంది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. దాంతోపాటు నిజంగా మంచి విషయం ఏంటంటే ప్రొడక్టివిటీ ఏదైతే తీస్తున్నారో ఒక్కొక్క మేనేజరు అక్కడ మంచి ప్రొడక్టివిటీ తీస్తున్నారో అందు గురించి KK5లో 1 మిలియన్ టన్స్ ఉత్పత్తి ఇక్కడ ఈ KK5 మైన్స్లో ఉంది. వారికి కూడా హయ్యెస్ట్ అవార్డు, సేఫ్టీ అవార్డు వచ్చింది మన KK5కి, హయ్యెస్ట్ ప్రొడక్టివిటీ అవార్డు కూడా KK5కి వచ్చింది. సో ఈరోజు కార్మికులతో మాట్లాడినప్పుడు వారి చాలా అంశాలు ఉండే. వాళ్ళందరూ కూడా సార్ మా సొంతింటి కళ ఏమైంది, మా మెడికల్ బోర్డు ఏమైంది, మాకు ఎక్కడైతే మేము నేటివ్ ప్లేస్ ఉందో మాకు అక్కడే పోస్టింగ్ ఇస్తే బాగుంటుంది, కొందరికి ప్రమోషన్లు అంశము, ఇవన్నీ కూడా చాలామంది వర్కర్స్ రేజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు త్వరలోనే సింగరేణి సంస్థతోని అందరూ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, MLCs సంబంధించిన పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా పిలిచి సింగరేణి అంశం పైన, ఎందుకంటే సింగరేణి సంస్థకు కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎట్లా కొత్త గనులు తీసుకురావాలి, ఎట్లా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇవన్నీ కూడా అంశాల గురించి మాట్లాడడం జరుగుతుంది.